నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మనం అంటే బయటికెళ్ళేటప్పుడు గనక మనం ఏదైనా చాలా ఇంపార్టెంట్ పని చేయాలని అనుకున్నప్పుడు, ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని అయిపోవాలి. అలాగే అక్కడికి వెళ్ళేటప్పటికి ఫర్ సపోజ్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్‌కెళ్తున్నారు. ఆఫీసర్స్ అక్కడ ఉండాలి. వాళ్ళ పని ఖచ్చితంగా మనకి చేయాలి. చాలా దూరం నుంచి వచ్చాం. ఊర్ల నుంచి వచ్చి ఈ పనులు చేసుకుంటున్నాము. అలా మనం ఇంపార్టెంట్‌గా అయ్యే పనులు సక్సెస్ అవ్వాలి అనంటే ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. అయితే అసలు ఎందుకు చేయాలి? మనం ఈ పని చేస్తే మనకేమొస్తుంది అనేది కూడా మనం చూడాలి. అంటే మనం నిజంగా చెప్పాలి అనంటే ధాన్యలక్ష్మి అని పెద్దవాళ్ళు చెప్పారు. అమ్మవారు లక్ష్మీదేవి రూపం స్వరూపంగా ధాన్యాన్ని కూడా లక్ష్మీ అమ్మవారి స్వరూపంలో చూశారు అనంటే మనకి ఆనందం ఎప్పుడొస్తుంది అంటే లక్ష్మీ అమ్మవారు మనతో సదా అనుకూలించినప్పుడు వస్తుంది. అంటే మనకి ఏదైనా పని అనుకూలంగా అయింది అనంటే, అక్కడ గూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే మనము తెలుసుకోవాలి. అయితే ఈ ప్రక్రియలో మనం ధాన్యలక్ష్మి అమ్మవారి అని మనం హెల్ప్ తీసుకుంటామనమాట. ఆవిడ అనుగ్రహంతో మనకి చక్కగా దినుసులన్నీ కూడా మనం తినే ఐటెమ్స్ అన్నీ కూడా ఆవిడ అనుగ్రహంతో పండేవే. అలా మనము నేచర్ నుంచి వచ్చినవి నేచర్‌కి సమర్పించడం అనేది ఒక ప్రక్రియ. ఇంకోటి ఏంటి అనంటే, నేచర్ నుంచి వచ్చినవి నమ్మి అవి ఉపయోగించుకోవడం అనేది ఇంకొకటి. మూడోది ఏంటి అనంటే, నేచర్ నుంచి వచ్చినవి అవి చక్కగా మన దగ్గర నమ్మి మనం పెట్టుకొని, మన పర్స్‌లో పెట్టుకొని, అది అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత నేచర్‌కి అదే గ్రాటిట్యూడ్‌తో సమర్పించడం అనేది ఇంకో ప్రక్రియ అనమాట. కాబట్టి అందుకేనేమో భగవంతుడు ఎన్నో ఇచ్చాడు మనకి, వండుకొని తినండ్రా అని చెప్పి ఇచ్చారు. ఎందుకనంటే నిజంగా చెప్పాలి అనంటే, మనం ఈ రోజుల్లో చూస్తుంటే గనక నువ్వు తినేదే నీకు ఔషధంగా పనిచేస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే తినే వస్తువుల్లో కూడా నిగూఢంగా మనకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే విధంగా భగవంతుడు ఐటెమ్స్‌ని సృష్టించాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అనంటే, మనం హెల్ప్ తీసుకోవాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ గోధుమలది. ఓకే. గోధుమలు మీరు చూస్తే గనక గోధుమలు ఎన్నో పూజల్లో మనం ఉపయోగించుకోవచ్చనమాట. మనకి వినాయకుడి పూజలో గూడా గోధుమలు ఉపయోగించుకోవచ్చు. మీరు ఏదైనా పని చేసేటప్పుడు వినాయకుడి పూజ చెయ్యాలి అని అనుకుంటే గనక ఫర్ సపోజ్ ఇప్పుడు సంకటార చతుర్థి చేస్తున్నామనుకోండి. ఆ గోధుమలు చక్కగా నానబెట్టేసేసుకొని, అవి మొలకలొచ్చిన తర్వాత బట్టలో కట్టేసి పెడితే మొలకలొస్తాయనమాట. ఆ మొలకలొచ్చిన తర్వాత మీరు చక్కగా ఎర్రమట్టిలో గానీ, నల్లమట్టిలో గానీ, కుండీ అయినా సరే ఇట్లా వేసేసారనుకోండి గరికొస్తుంది. ఆ గరికతో పూజ చేస్తే గూడా వినాయకుడు చాలా సంతృప్తి చెందుతారు. అలా గోధుమలని చాలా మనం పూజల్లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము అనంటే, ఇంట్లో నుంచి మనం బయటికెళ్తున్నాం గదా! అప్పుడు మనము గోధుమలనేవి కొన్ని గుప్పెట్లో తీసుకొని వెళ్ళండి. మీరిక్కడి నుంచి ఫర్ సపోజ్ ఒక 8, 9 కిలోమీటర్లు వెళ్తున్నారు గదా! ఒక్కొక్క గోధుమ గింజ వేసుకుంటూ వెళ్ళాలనమాట. అలా వేసుకుంటూ వెళ్తే ఆ పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా ఆటోలో వెళ్తున్నారు, లేదు అంటే గనక ఫర్ సపోజ్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడు వేయడానికి కుదరదు గదా! అప్పుడు మీరెలా అనంటే మెట్రో ఎక్కేదాకా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోయి, అక్కడ మెట్రో దిగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఒక్కొక్కటిగానే వెయ్యాలి. స్పీడ్‌గా వేసినా పర్వాలేదు గానీ, ఒక్కొక్కటిగా వేయాలనమాట. పొరపాటున 2 ఒకసారి పడినా గూడా టెన్షన్ పడకండి మళ్ళీ. అయ్యో! 2 పడిపోయాయి, 3 పడిపోయాయని. నెమ్మదిగా ఒకటొకటి వేయడానికి ప్రయత్నం చేయండి. వేసేటప్పుడు చూపుడు వేలుని ఉపయోగించకండి. ఇలా పెట్టుకున్నవి చక్కగా ఇలా అనేది వేయండి. ఎక్కువ కొన్ని గోధుమలు ఇక్కడ పెట్టుకోండి. లేదు అంటే గనక ఇట్లా తీసి ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళండి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు డెస్టినేషన్ వెళ్ళేదాకా అది వేసుకుంటూ వెళ్ళాలి. తప్పకుండా మీ పనవుతుంది. అలాగే మనం చూసుకుంటే గనక 5 సంఖ్యకి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి. అన్ని సంఖ్యల వాళ్ళకి చాలా బాగా పనిచేసేది 5 సంఖ్య అని మనం చెప్పుకోవచ్చనమాట. అయితే ఈ 5 సంఖ్యలో మీరేం చేస్తారు అనంటే లవంగాలు. లవంగాలు ఎలా తీసుకోవాలి అనంటే ఖచ్చితంగా పైన పువ్వుండాలి. ఆ పువ్వున్న లవంగం మాత్రమే తీసుకోవాలి. ఆ 5 లవంగాలు మీరొక చిన్న పేపర్‌లో చక్కగా మూటలాగా కట్టేసేసుకొని, అది జేబులో పెట్టుకొని మీరు చక్కగా ఆ పని మీద వెళ్ళిపోండి. వెళ్ళి వచ్చేటప్పుడు అలానే పెట్టుకోండి. మీకు ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజులో కంప్లీట్ అవుతుంది. లేదా ఒక 2, 3 డేస్‌లో కంప్లీట్ అవుతుంది.
లేదా ఒక 1 మంత్‌లో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పొట్లం ఓపెన్ చేసేసి ఆ 5 లవంగాలు బయట భూమిలో ఎక్కడైనా కూడా చెట్లల్లో వేసేసేయండి. అండ్ థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. యూనివర్స్‌కి తెలిసిన ఒకే ఒక భాష గ్రాటిట్యూడ్. అలా మనం గ్రాటిట్యూడ్ ఎలా చూయించాలి అనంటే థ్యాంక్ యూ చెప్పడం అనమాట. తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలి. మనం చూస్తే గనుక ఈ రోజుల్లో జీపీఆర్ఎస్ అంతొచ్చింది గానీ, మనం బయట ఎవరైనా అడ్రస్ అడిగేవాళ్ళం ఇదివరకు. అవునా కాదా? ఆ అడ్రస్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పంగానే థ్యాంక్స్ అండి అని చెప్పేవాళ్ళం అనమాట. కాబట్టి అట్లా మనం గైడ్ చేస్తున్న యూనివర్స్‌కి కూడా మనం ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. ఆహ్, ఎందుకు చెప్పాలి అనంటే మీరు అడిగినా అడగకపోయినా సూర్యుడు ఉదయిస్తాడు. అడిగినా అడగకపోయినా చంద్రుడు ఉదయిస్తాడు. తిథులు, వారాలు, నక్షత్రాలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయన్నమాట. మన కోసం ఆగవు. అలాగనే మన కోసం కోప్పడకుండా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. కాబట్టి మనం చక్కగా థ్యాంక్స్ చెప్తే యూనివర్స్‌కి చాలా ఇష్టం అనమాట. ఎందుకు అనంటే ఎవరి కోసమో అన్నట్టుగా గాకుండా, తన కోసం అన్నట్టుగా గాకుండా, భగవంతుడు నిర్ణయించిన కాలం ప్రకారం అవి గమనం సాగిస్తూ ఉన్నాయి. భగవంతుడి మాట తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. కాబట్టి మనం తప్పకుండా వాటికి థ్యాంక్స్ చెప్పాలి. యూనివర్స్‌కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ప్రత్యక్ష దైవాలైన సూర్య చంద్రులకి కూడా ఎప్పుడూ నమస్కరిస్తూ ఉండండి. ఈ పని చేస్తున్నాము, మాకు సక్సెస్ అయ్యేటట్టుగా చూడమని చెప్పి ఇద్దరికి చెప్పండి. తప్పకుండా మీ పనులు సక్సెస్ అవుతాయి. అయితే మనం ఇట్లా గోధుమలు, లవంగాలు ఈ ప్రకారంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉన్న వంటింట్లో ఉన్న వస్తువుల్ని, దినుసుల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒకటి మనం ఒక్కొక్క రెమెడీ చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మీరు ఎక్కడికన్నా మరి ఈ ఈ రెమెడీ మరి మేము పలానా చోటికి హౌసింగ్ లోన్ కోసం వెళ్తున్నామండి చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు. పలానా వాళ్ళని డబ్బులు అడగడానికి వెళ్తున్నామండి చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు. పలానా వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలండి, వాళ్ళ ఇంటికెళ్తున్నాము, మరి వాళ్ళు ఏ గొడవ పడకుండా మా డబ్బులు మాకు ఇచ్చేస్తారా అంటే తప్పకుండా ఈ రెమెడీస్ అన్నీ చేయొచ్చు. ఈ 2 చేయొచ్చు. గోధుమలది, లవంగాలది ఏదైతే చెప్పానో. అలాగే సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నామండి. అక్కడ ఏ గొడవ గాకుండా వాళ్ళు మరీ ఎక్కువగా అడగకుండా మేమిచ్చింది ఓకే అని ఆ పిల్లవాడికి నచ్చింది కాబట్టి వాళ్ళకి పెళ్లి చేసే విధంగా మాకు సహకరించాలి వాళ్ళు గూడా అనుకున్నప్పుడు గూడా ఈ ప్రక్రియ చేయొచ్చు. అలాగే మీరింకా ఇంపార్టెంట్ వర్క్స్ ఏముంటాయి మనకి? ఉద్యోగానికి వెళ్తున్నారు. జాబ్ ఇంటర్వ్యూస్‌కి వెళ్తున్నారు. జాబ్ ఇంటర్వ్యూస్‌కి గూడా ఈ పని చేయొచ్చనమాట. ఏ పనైనా గూడా సక్సెస్ మనల్ని వరించాలి అనంటే, సక్సెస్‌ఫుల్‌గా మనకి అందాలి అనంటే, ఎటువంటి ఆటంకాలు, డిస్టర్బెన్సెస్ లేకుండా సక్సెస్ మనకి రావాలి అనంటే, ఈ 2 ప్రక్రియలు తప్పకుండా చేయండి. మరిన్ని రెమెడీస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. మీ స్రవంతి.